రెస్పాన్స్ అయితే అదిరిపోయింది. మీకు ఎలా అనిపించింది ఇక్కడ ఇంత ఫాలోయింగ్ చూస్తున్నారు? అంటే ఇది నా ఫస్ట్ టైం కదా, అంత హడావిడిగా ఉంది నాకు, కానీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు అందరూ ఇంత లవ్ చేస్తున్నారు, తెలుగు అమ్మాయి అంటున్నారు, చాలా హ్యాపీ. సార్ మీరు ఇందులో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ అయితే చేశారు, ఎలా అనిపించింది? చాలా మంచి క్యారెక్టర్ అండి. డైరెక్టర్ గారికి పూర్తిగా నా థాంక్స్ చెప్పాలి. చాలా మంచి క్యారెక్టర్ నన్ను ఇచ్చారు, పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ సినిమా పరంగా కూడా చాలా కష్టపడి తను రాసుకున్న డైలాగులు కానీ, లేకపోతే ప్రతి డైలాగ్ కూడా రామాయణంలో కొన్ని అంశాల్లో మాటలు కానీ, మహాభారతం కానీ, మన ఇతిహాసాల్లో వాటిలో చూసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి డైలాగులు, రాముడు మాట విన్న భరతుడి మాట, ఆయన దశరథుడి మాట విన్న రాముడు గొప్పవాడు అయితే ప్రహ్లాదుడి మాట వినలేదు. ఇలాంటి మంచి మంచి డైలాగ్స్, అసలు అదే ఒక డైలాగ్ అనే కాదు. అండ్ హీరోయిన్ గారు కొంచెం వెనక్కి వేసుకోండి. థియేటర్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చాలా బాగుందండి. ప్రతి డైలాగ్ కూడా ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది. రాజ్ తరుణ్ గారు కానీ, హీరోయిన్ గారు కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఆర్టిస్ట్ బాగా చేశారు. ఇందులో సినిమా చాలా మంచి విజయాన్ని సాధిస్తుంది. ఇప్పటికే మంచి టాక్ వచ్చిందండి. సినిమా డెఫినెట్ గా డైరెక్టర్ గారి అంతా కూడా డైరెక్టర్ గారి క్రెడిట్. డైరెక్టర్ గారిని నమ్మి ప్రొడ్యూసర్ గారి సినిమా చేసినందుకు ఆయనకు కూడా వాళ్ళ కష్టం ఎక్కడా కూడా ఒకటా పోదండి. బ్లాక్ బస్టర్ కొట్టారు. రాజ్ తరుణ్ గారు మీరు మంచి హిట్ కొట్టారు. మేడం చూసుకుంటే మీరు ఫస్ట్ టైం మూవీ, ఇందులో చూసుకుంటే రమ్యకృష్ణ గారు, అలాగే ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయితే ఉన్నారు టాలీవుడ్ లో, మీకు వాళ్ళు కన్నుతో యాక్టింగ్ చేస్తారు. వాళ్ళకి చూసి నేను కొంచెం ట్రై చేయాలని చేశాను, కానీ హోప్లీ చాలా బాగా చేశాను. అండ్ స్క్రీన్ మీద చూసిన తర్వాత తెలిసింది ఇంతకన్నా చేసేసానా, ఇంత పెద్ద చేసేసానా. సో గుడ్ ఎక్స్పీరియన్స్ అండి, వాళ్ళతో చేయడం నా అదృష్టం. అందరూ ప్లీజ్ రావాలి, చూడాలి, రాజ్ తరుణ్ కి చూడాలి. చాలా బాగా యాక్ట్ చేశారు. అందరు ఉన్నారు. ఈ కొత్త హాసినికి చూడాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ. చూసుకోండి, మూవీకి ఈ వీక్ చాలా మూవీస్ అయితే రిలీజ్ అయినాయి, కానీ మీ మూవీ చూడొచ్చు అంటే ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఈ మూవీ చూడాలంటే ఫ్యామిలీతో చూడొచ్చు, గర్ల్ ఫ్రెండ్ తో చూడొచ్చు, ఫ్రెండ్స్ తో చూడొచ్చు, మనవరాలతో చూడొచ్చు, తాతయ్యతో చూడొచ్చు, అందరితో చూడొచ్చు. ఎక్కడ కూడా మీ కళ్ళు కిందికి ఇలా అవ్వవు. ఎంబారసింగ్ మూమెంట్ ఏం ఉండదు. ఫ్యామిలీ వారంటెడ్ మూవీ, ప్లీజ్ అందరు తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ బ్రహ్మానందం గారు కనిపిస్తేనే నవ్వొస్తుంది మనకు, బట్ ఆయన ఉన్న 5 నిమిషాలు మాత్రం థియేటర్ అల్లాడిపోయింది. చాలా అంటే చాలా హెలియస్ గా సాగింది. ఎవరిదండి? బ్రహ్మానందం గారు. అదే బ్రహ్మానందం గారు వచ్చి ఏరా కొడతావారా, నేను కొడతా అని చెప్పేసి అంటా ఉంటారు సార్. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు బ్రహ్మానందం సార్. ఇట్స్ వెరీ హ్యాపీ. మీతో రాజ్ కుమార్ గారు ఎలా ఉన్నారు? రాజ్ తరుణ్ గారు, ఇట్స్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో మేము ఒక 15 days వర్క్ చేసాము కలిసి. అంతకుముందు ఒక 15 days చేసాము. జనరల్ గా మీరు నేను ఎలా ఉంటాం అలానే ఉంటాడు ఆయన. బాబా ఎలా ఉన్నావు, టిఫిన్ చేసావా, ఓకేనా, అంత బాగుందా, ఎలా పడ్డావు కదా, దెబ్బ తగిలిందా ఏంటి అని ఇట్లా అడుగుతా ఉంటాడు. వాళ్ళ మనకి ఏమన్నా చిన్న దెబ్బ తగిలితే అతను పర్సనల్ మేకప్ మెన్ కూడా పిలిచి ఆ వాల్నీ స్ప్రే కానీ సంథింగ్ ఏదైనా చూడు అని చెప్పేసి చెప్తా ఉంటాడు. సో అతనితో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. థియేటర్ లో వ్యూవర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే నెగటివ్ ఉందా, పాజిటివ్ ఉందా? రెస్పాన్స్ ఏంటంటే ఇప్పుడు అందరూ బాగుంది అంటా ఉంటారు. బట్ నేను చెప్పిన టాకు మీకు ఇప్పుడు కాదు, ఒక 1 day తర్వాత క్లారిటీ వస్తుంది. ఎస్పెషల్లీ సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఒక చిన్న పాయింట్ అంటే ఒక సెన్సిటివ్ పాయింట్ మీద వెళ్ళిపోతుంది అన్నమాట సినిమా. ఫస్ట్ హాఫ్ ఎలా అవుతుందో అసలు ఎవరికి తెలియదు. సెకండ్ హాఫ్ చాలా ఎమోషన్ ఉంటుంది. ప్లీజ్ కమ్ వాచ్ ఆన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. ఆబ్వియస్ గా ఎవర్ గ్రీన్ హీరోయిన్ తను, చాలా బాగా అనిపించారు. ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ మస్తుంది. అండ్ బ్రహ్మానందం గారు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. తన కామెడీ చాలా బాగుంది. షార్ట్ అండ్ స్వీట్ మస్తుంది. కొంచెం ఉన్నా మర్చిపోలేము. చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారు ఎంట్రీ అది షాక్. అంటే ఫస్ట్ చెప్పులతో ఎంట్రీ, ఓన్లీ ఫుటేజ్ చూపిస్తారు కదా. సో ప్రకాష్ రాజ్ అని గెస్ చేసాము, బట్ సడన్ గా చూసి అంటే షాక్. ఉన్నారా అని తెలియదు ఇందులో. ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? ఎంతకి? 5కి 4 ఇవ్వచ్చు. ఇస్తారు కదా పూల కోసం స్పెషల్లీగా సినిమా. కరెక్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు కదా అప్పట్లో. సో ఇది ఇంత తొందరగా డైరెక్టర్ గారు స్క్రీన్ మీదకి తీసుకొస్తాడు అనేది అసలు నాకు కూడా తెలియదు. పూల కోసం చాలా బాగుంటుంది సినిమా. అద్భుతంగా ఉందండి అసలు. రామన్న అసలు ఇది 3వ సినిమా. ఫస్ట్ సినిమా వచ్చి హంతుం, దాని తర్వాత ఆకథ, ఇప్పుడు పురుషోత్తముడు. ఖచ్చితంగా డైరెక్టర్ రామన్నకి సినిమా తర్వాత పెద్ద సినిమా చేస్తాడు. పెద్ద సినిమాకి మళ్ళీ హిట్. ఆడియన్స్ కి 100% రీచ్ అవుతుంది.
ఖచ్చితంగా అండి, మీరు ఆడియన్స్ కి 100% రీచ్ అవుతుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉందండి దీంట్లో, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అండి. అద్భుతంగా ఉందండి. గోపి సుందర్ గారు అసలు నిజంగా విరగదీశారండి. గోపి సుందర్ సూపర్, చాలా బాగున్నాయండి. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ బ్రహ్మానందం గారు వచ్చారు, చాలా బాగుంది. ఉన్న ఒక 2-3 సీన్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్రహ్మానందం గారు సూపర్ అండి. అందరు మీకు తెలిసిందే కదా, ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందము, రమ్యకృష్ణ, మురళీ శర్మ గారు, చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. చాలా వాళ్ళ పాత్రలు వాళ్ళు ఎప్పుడు న్యాయం చేస్తూనే ఉంటారు. దే ఆర్ ఆల్ బిగ్ యాక్టర్స్. ఈ వీక్ లో ఓవరాల్ గా అంటే ఓన్లీ పురుషోత్తముడే చూడటానికి కారణం ఏంటంటారు? అంటే వ్యూవర్స్ కి ఏం చెప్తారు? ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళేసి సినిమా మీరు ఎంజాయ్ చేయగలుగుతారండి. ఫ్యామిలీతో కుటుంబ సంపేతంగా అందరు కుటుంబంతో వెళ్ళండి, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఊర్లో ఉన్నట్టు ఫీల్ మనం అవుతాం ఆ సినిమా చూస్తే. పురుషోత్తముడు ఎలా ఉంది? మామూలుగా అంటే సినిమా, ఇలాంటి సినిమాని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు చూడవలసిన సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను రైతు బిడ్డను అని చెప్పుకోవడమే తప్ప రైతుల యొక్క కష్టాలని, రైతు యొక్క బాధలని ఎన్నో సినిమాల్లో చూపించినప్పటికీ దీంట్లో వేరే రకంగా చూపించే ఒక పూల రైతులోకని మనం చచ్చిపోయినప్పటి నుంచి బ్రతికే వరకు ఎప్పటికైనా పూలు మనకు పనికొస్తా ఉంటాయి. ఫంక్షన్లకని, దానికని, దీనికని ప్రతి ఒక్క దానికి మనం పూలు వాడుతూ ఉంటాం. ఈ సినిమాలో ఒక పూలను మంచి రీతిలో చూపించడం జరిగింది. మనిషిని బ్రతకాలంటే ఉండాలి శ్వాస. పురుషోత్తముడు 2 సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశ. ఎందుకంటే సినిమా బాగుంది, ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరు ఆదరిస్తారని ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే మనం సినిమాని, ఇంత మంచి సినిమాని చూడకపోతే వేస్ట్ పోయే. సినిమా బాగుంది సిస్టర్, సినిమా బాగుంది, బాగా తీశారు. డైరెక్షన్ పరంగా, యాక్షన్ పరంగా. బ్రహ్మానందం గారి కామెడీ అయితే వేరే లెవెల్ గా ఉంటది. ఇంటర్వెల్ తర్వాత ప్రకాష్ రాజ్ గారు, రమకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ లాస్ట్ లో వచ్చి ఒక 10 minutes ఉంటది. ఆయన ఒక క్యారెక్టర్ ని ఒక మంచి విధంగా చూపించే విధంగా చేస్తారు. క్లైమాక్స్ లో ఉంటది. రమ్యకృష్ణ ఉంటది క్యారెక్టర్, మంచిగానే ఉంటది. చాలా లెంత్ లో ఉంటుంది. ట్విస్ట్ లో బాగున్నాయి. ఎండింగ్ ట్విస్ట్ హైలైట్ ఉంటది. ప్రకాష్ రాజ్ గారి ట్విస్ట్ బాగుంటది, ఊహించారు ఎవరు, అలాంటి ట్విస్ట్ ఉంటది. ఇంకోటి క్లైమాక్స్ కూడా బాగుంటది. ఇలాంటి సినిమాలో ఏ నెగిటివిటీ లేకుండా, ఎప్పుడు లాగ్ అనిపించకుండా, ఇలా స్లో అనిపించకుండా సినిమా ఒకే విధంగా మంచిగా కామెడీ టైమింగ్ లోనే, యాక్షన్ పరంగా గానీ, ఫ్యామిలీ పరంగా గానీ, ప్రతి ఒక్క దాని పరంగా మంచిగా తీసుకెళ్లి సినిమాని క్లైమాక్స్ లో ఎండ్ చేస్తారు. కంబ్యాక్ మూవీ కాదు, కంబ్యాక్ బొమ్మ మూవీ. నిజంగా అంటే ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ. పురుషోత్తముడు 2 సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ. ఒకటే మాట లేపాలి.